హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. టాప్ కార్నర్లో నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది, లేదంటే మీకు ఎల్లో కలర్ పాపప్ బార్లో వచ్చేసి మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి అందులో కూడా మీరు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ చూడవచ్చు. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే క్లిక్ చేసుకుందాం. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మీరు మొబైల్ డివైస్ని ఫాలో చేసుకోండి, ఓకేనా? క్లియర్గా చెప్తున్నాను. సో నేను ఎలా స్టెప్స్ ఫాలో అవుతానో అలానే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని వచ్చింది, యూనిటెడ్ ట్యాక్స్ అని ఇక్కడ యూనిటెడ్ స్టేట్స్ అని వచ్చింది. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బిఫోర్ యూ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ ఫామ్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ ఫామ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. స్టార్ట్ ఫామ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ వెరిఫై చేయాల్సి వస్తుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఒక్కొక్క స్టెప్గా కంప్లీట్ చేద్దాం. వాట్ టైప్ ఆఫ్ యువర్ అకౌంట్ ఉంటుంది, ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ క్లిక్ చేసుకుందాం. బిజినెస్ అంటే నాన్ ఇండివిజువల్, ఓకేనా? మీరు యునైటెడ్ స్టేట్స్లో సిటిజన్షిప్ ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి నో ఇచ్చేద్దాం. మీరు సిటిజన్షిప్ వచ్చేసి యునైటెడ్ స్టేట్లో ఉంటే ఎస్ ఇచ్చి కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి సిటిజన్షిప్ ఇక్కడే ఉన్నాం కాబట్టి నో ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ డబ్ల్యూ8 ట్యాక్స్ ఫామ్ ఉంటుంది, డబ్ల్యూ8 బిఎన్ ఫామ్ ఉంటుంది, డబ్ల్యూ8 ఈసీఐ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్ చేసుకోబోయేది డబ్ల్యూ8 బిఎన్ ఫామ్. ఫస్ట్ ఫామ్ మీరు చూస్ చేసుకొని సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. ఎటువంటి చేంజెస్ చేయకుండా నేను ఏ ఆప్షన్ క్లిక్ చేస్తానో అదే మీరు క్లిక్ చేసుకోండి, ఓకేనా? సో ఆటోమేటిక్గా మీ నేమ్ అక్కడ షో అవుతుంది. డిబిఐ అవసరం, అది ఆప్టేషనల్. కంట్రీ ఇక్కడ అడిగారు, కంట్రీ మనం చూస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా ఆప్షన్ మనం చూస్ చేసుకుందాం. చూస్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడుగుతున్నారు. ఇక్కడ ఫారిన్ టీఐఎన్ తర్వాత యూఎస్ఐటిఐఎన్ అడుగుతున్నారు. ఇక్కడ ఫారిన్ టీఐఎన్లో మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆప్టేషనల్ ఇచ్చారు కదండి, మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మీరు అనుకోవచ్చు. ఫైనలైజ్ మీరు సబ్మిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదని చెప్పేసి రిజెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ రెండు అడ్రస్ ఉంది కదా. ఫస్ట్ వచ్చి పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ వచ్చేసి మెయిలింగ్ అడ్రస్ అంటే కాంటాక్ట్ అడ్రస్. సేమ్ అడ్రస్ ఇచ్చేసుకోండి. గూగుల్ యాడ్సెన్స్లో మీరు ఏ అడ్రస్ ఇచ్చారో సేమ్ అడ్రస్ ఇచ్చేసుకోండి. సెలెక్ట్ స్ట్రీట్ అడ్రస్ ఉంటుంది, కాసేపు వెయిట్ చేయండి. లోడ్ అవుతుంది. లోడ్ అవగానే ఆటోమేటిక్గా అడ్రస్ అన్ని అదే తీసేసుకుంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అడ్రస్లో ఏదైనా చేంజెస్ ఉంటే మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ థర్డ్ స్టెప్లో మీరు ఏదైనా ట్యాక్స్ అనేది బెనిఫిట్ వచ్చేసి ఎస్ ఆర్ నో అడుగుతున్నారు. సో మనం ఎస్ ఇద్దాం. నో ఇచ్చామంటే 30% ట్యాక్స్ అనేది పట్టేసుకుంటారు. ఎస్ ఇచ్చామంటే మన కంట్రీ అనేది సో కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువ చేసుకుంటారు, ఓకేనా? ఇప్పుడు మనం ఎస్ ఇచ్చేద్దాం. ఎస్ ఇచ్చిన తర్వాత టిక్ చేసుకోండి. కంట్రీ చూస్ చేసుకుందాం. కంట్రీ ఆప్షన్ క్లిక్ చేయండి. కంట్రీ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇండియా అనే ఆప్షన్ ఉంటుంది, ఇండియా ఆప్షన్ చూస్ చేసుకోండి. స్పెషల్ రేట్ వచ్చేసి మనం టిక్ చేసుకుందాం. అదర్ కాపీ రాయల్టీ ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్లో 15% చూస్ చేసుకున్నాం. 30% అనేది చూస్ చేసుకోకండి. టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఆర్ అదర్ బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, ఆర్టికల్ 7లో 0% అనేది చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకోండి. మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీస్లో ఆర్టికల్ 12 తర్వాత 15% టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఆర్టికల్ 12 15%, ఆర్టికల్ 7 0%, ఆర్టికల్ 12 15%, ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఎస్ తర్వాత నో ఇచ్చారు. మీరు ఏదైనా యాక్టివిటీస్లో ఉన్నారా అని అడుగుతున్నారు. యూఎస్లో అంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ కావచ్చు, అదే బిజినెస్ ఓరియంటెడ్ కావచ్చు. ఇక్కడ మనం లేదు కాబట్టి నో ఇచ్చేసి టిక్ చేసుకోండి. ఐ సర్టిఫై దట్ సర్వీస్ ప్రొవైడెడ్ గూగుల్ ఎటువంటి అఫిలియేట్ లింకు లేదని చెప్పేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత పేపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్ అని ఉంటుంది, టిక్ చేసుకోండి. గెట్ డాక్యుమెంట్ బై పోస్ట్ ఉంటుంది, అది అవసరం లేదు. జస్ట్ పేపర్లెస్ ఆప్షన్ మనం బెటర్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం గో పేపర్లెస్ రికమెండేషన్ చూస్ చేసుకుందాం. చూస్ చేసుకున్న తర్వాత టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రివ్యూ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి మీ పేరు అడ్రస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత
టిక్ ఇచ్చేయండి. సో ఆల్రెడీ మనం ఇచ్చేవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సర్టిఫై అండ్ సైన్ ఇన్ అడుగుతున్నారు. అండర్ పెనాల్టీస్ ఆఫ్ అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో మీరే చేస్తున్నారా ఇవన్నీ అని చెప్పేసి క్లియర్‌గా నేను ఇస్తున్నాన్ని నిజమే. సో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి. ఇందులో వచ్చేసి ఐ అగ్రీ దట్ ఐ విల్ సబ్మిట్ ఎ న్యూ ఫార్మ్ వితిన్ 30 days ఇఫ్ ఎనీ సర్టిఫైడ్ మేడ్ ఆన్ ఫార్మ్ బికాస్ ఇన్‌కరెక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు అప్లై చేసేసారు. అప్లై చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే 30 రోజుల్లోపు కొత్త ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. లేదంటే మీకు పెనాల్టీ అనేది పడుతూ ఉంటుంది. ఓకేనా? సో టిక్ చేసుకోండి. పెనాల్టీ వచ్చి ఎలా పడుతుంది బ్రో అని మీరు అనుకోవచ్చు. మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది కదా! అలాంటప్పుడు రెడ్యూస్ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ స్టూడియో నుంచి మీకు రెవెన్యూ అనేది తగ్గిపోతుంది కొన్నిసార్లు. ఓకేనా? సో ఇది రేర్ కండిషన్‌లో మాక్సిమం అనేది అంత క్విక్‌గా రెవెన్యూ అనేది తీసుకోరు. ఇక్కడ వచ్చేసి యెస్, నో అని ఇచ్చారు. ఇక్కడ మీరే చేస్తున్నారా అన్ని డీటెయిల్స్ అని అని అడుగుతున్నారు. యెస్ ఇచ్చేయండి. యెస్ ఇచ్చిన తర్వాత యెస్ ఐ యామ్ ది బెనిఫిషియల్ అనేది ఉంది. సో నేనే ఇస్తున్నాను, నా పేరే నేనే సబ్మిట్ చేస్తున్నాను టిక్ చేసి సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. సో మ్యాక్సిమం మీకు 30 రోజుల్లోపు ఏదైనా రాంగ్ ఉండిందంటే మళ్ళీ రీసబ్మిట్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అనేది అడుగుతున్నారు. సో ఏదైనా గవర్నమెంట్ ఐడి డాక్యుమెంట్ అనేది అప్లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ ఉంది కదా, పాన్ కార్డ్ అప్లోడ్ అనేది చేయండి. సో నేమ్ ఇప్పుడు మీరు ట్యాక్స్లో ఇచ్చిన నేమ్ మీరు అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్లో ఉన్న నేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ ఆప్షన్ మీరు ఇచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేసేస్తాను. సబ్మిట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సబ్మిట్ డాక్యుమెంట్ అనేది ఇచ్చేయండి. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే రివ్యూకి అనేది వెళుతుంది. రివ్యూ అవ్వగానే అప్లోడ్ అనేది అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం వచ్చేసి మీరు ఎటువంటి రాంగ్ లేకుండా పర్ఫెక్ట్గా అనేది చేయండి. అర్జెంట్ లేకుండా ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అనేది చేసుకోండి. మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. గాట్ ఇట్ ఆప్షన్ ఉంటుంది. గాట్ ఇట్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుందాం. గాట్ ఇట్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు రివ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే రివ్యూకి అనేది వెళుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రివ్యూ అవుతుంది అవ్వడానికి చాలా కంగారు పడుతూ ఉంటారు. సో మ్యాక్సిమం వెయిట్ చేయండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మ్యాక్సిమం 1 day లేదంటే 2 days మ్యాక్సిమం ఒక 5 hours మీకు రివ్యూ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక 5 hours అయిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్నాం. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పేమెంట్ ఇన్ఫోలో యువర్ ట్యాక్స్ ఇన్ఫో ఫర్ యునైటెడ్ స్టేట్ యాక్సెప్టెడ్ అని వచ్చేసింది. క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేయగానే స్టేటస్ వచ్చేసి అప్లోడ్ అనేది అయ్యింది. ఇప్పుడు చూసారు కదా. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.